సూరేపల్లి విజయ్ గారు రాసిన నవల మాట్లాడొద్దు. రాత్రి 10 దాటింది. భార్గవకు నిద్ర రావడం లేదు. అసలే వేసవికాలం, పైగా కూలర్ పాడైంది. కరెంటు కోత. షిట్ అంటూ 4సారి విసుక్కున్నాడు. ఇంటి తలుపులన్నింటినీ బార్లా తెరిచినా గాలి రావడం లేదు. భార్య పుట్టింటికి వెళ్ళింది. భార్గవకు పెళ్ళయ్యి 6 నెలలు కూడా కాలేదు. 30 ఏళ్ల భార్గవ కాస్త ఆలస్యంగానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 3 నెలలకు భార్య ప్రణవిని కాపురానికి తీసుకువచ్చాడు. వచ్చిన 3 నెలల్లోనే బామ్మకు సీరియస్గా ఉండడం, ప్రణవి కంటతడి పెట్టి రైలెక్కడం వెంటనే జరిగిపోయాయి. సిటీ బ్యాంకులో క్యాషియర్గా పనిచేసే భార్గవకు ఏ దురలవాట్లు లేవు. ఒకే ఒక బలహీనత, డబ్బు సంపాదించే మార్గాల గురించి అతడు ఆలోచించినట్లు మరెవరూ ఆలోచించరు. పెళ్ళైన మొదటి రాత్రే భార్యతో, "నువ్వు ఇంట్లో ఉండి డబ్బు సంపాదించే ఐడియాలు చెప్పగలవా?" అని అడిగాడు. పెళ్ళైన మొదటి రాత్రే భార్యతో, "నువ్వు ఇంట్లో ఉండి డబ్బు సంపాదించే ఐడియాలు చెప్పగలవా?" అని అడిగాడు. అప్పుడప్పుడు డబ్బు మీద అత్యాశతో లాటరీ టికెట్లు కొంటాడు. ఒక్కొక్కసారి రేసులోకి వెళ్లాలని ప్రయత్నించి ధైర్యం చాలక ఊరుకున్నాడు. ఇంటికి తాళం వేసి రోడ్డు మీదకు వచ్చాడు భార్గవ. అప్పుడు తగిలింది చల్లని గాలి. హాయిగా అనిపించింది. అలా ఓసారి ఫ్లైఓవర్ నుంచి తిరిగి రావాలని అనుకుని మెల్లగా నడక సాగించాడు. వేసవి కావడం వల్ల జనసంచారం ఉంది. బస్సులు, లారీలు తదితర వాహనాలు నగరమంతా విద్యుత్ దీపాలతో మెరిసిపోతోంది. చల్లగాలి మొహాన్ని శుతిమెత్తగా స్పృశిస్తుంటే హాయిగా ఉంది. రోజు ఇలా 1 గంట ఫ్లైఓవర్ మీద వాకింగ్ చేయాలనుకున్నాడు. అరగంట నుంచి ఒక వ్యక్తి అలాగే కూర్చొని ఉండిపోయాడు. వయసు 40-45కు మధ్య ఉంటుంది. తనలో తానే గొనుక్కుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు. చూడ్డానికి దృఢంగా ఉన్నాడు. బట్టతల, గమ్మత్తుగా అనిపించే వ్యక్తి. అతన్ని పలకరించే వారెవరూ లేరు. ఫుట్పాత్ మీద కూర్చొని అటు ఇటు చూస్తున్నాడు. భార్గవ నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. అతడి దృష్టిని బట్టతల వ్యక్తి ఆకర్షించాడు. హిందీ నటుడు పరేష్ రావల్లా ఉన్నాడు. చదువుకున్నవాడిలా ఉన్నాడు. కోటు, సూటు ఉంది. కానీ పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఓ 5 నిమిషాలు అలాగే అతన్ని పరీక్షగా చూశాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఇదేమీ గమనించక పేపర్ని తిరగేసి చదువుతున్నాడు. అతడి దగ్గరికి వెళ్ళి పలకరించాలని అనిపించి మెల్లగా దగ్గరకు వెళ్ళాడు. అతని చేతిలోని పేపర్ వైపు చూస్తూ, "కాస్త పేపర్ ఇస్తారా?" అని అడిగాడు. "ఊహూ, ఇవ్వను" అన్నాడు పిచ్చి చూపులు చూస్తూ. "మీ పేరేమిటి?" అడిగాడు భార్గవ. నా పేరేమిటబ్బా? అబ్రహం లింకన్." కాదు, జాన్ ఎఫ్ కెనడీ." రాజీవ్ గాంధీ." కాదు, క్లింటన్." "అది కాదు, మరేమిటబ్బా?" అంటూ క్షణం ఆగి, గుర్తొచ్చింది" అంటూ చిన్నపిల్లాడిలా ఎగిరి, "అమితాబ్ బచ్చన్" అన్నాడు. షాక్ తిన్నాడు భార్గవ. అప్పటికి గానీ అర్థం కాలేదు అతను పిచ్చివాడని. అప్పుడు గమనించాడు. అతని నుదుట బ్యాండేజ్ కట్టబడి ఉంది. గడ్డం మాసి ఉంది. అతని వాలకం చూస్తుండగా భార్గవ దృష్టి పేపర్ మీద పడింది. అది 4 రోజుల క్రితం దినపత్రిక. అది కాదు అతడి దృష్టిని ఆకర్షించింది. ఆ పేపర్లో ఓ మూల చిన్న బాక్స్ ఐటమ్. అది ప్రకటన. కనబడుట లేదు. ఈ వ్యక్తి గత 2-3 రోజులుగా కనబడుట లేదు. చిన్న యాక్సిడెంట్ వల్ల మతిస్థిమితం కోల్పోయాడు. పై ఫోటోలోని వ్యక్తిని ఈ క్రింద అడ్రస్లో అప్పగించిన వారికి తగిన పారితోషికం అందజేయబడుతుంది. దాని కింద అడ్రస్ ఉంది. ఆ ఫోటోలోని వ్యక్తి అచ్చు తన ఎదురుగా ఉన్న వ్యక్తిలాగే ఉన్నాడు. లా ఏంటి? అతనే. కాకపోతే గడ్డం మాసి ఉంది. నుదుటికి కట్టు ఉంది. యాహూ అని ఎగిరి గంతేయాలనిపించింది భార్గవకు. పొద్దున లేస్తే ఇలాంటి కనబడటలేదు. ప్రకటనలు బోల్డ్ కనిపిస్తాయి పత్రికల్లో. ఇలాంటి వ్యక్తులు తనకు కనిపిస్తే బాగుండునని వాళ్ళని వాళ్ళ తాలూకు వాళ్లకు అప్పగించి బోల్డ్ డబ్బు పారితోషికంగా అందుకోవచ్చునని అనుకుంటుంటాడు కూడా. ఏదో అద్భుతంలా తోచింది భార్గవకు. ఒక్క క్షణం అతడి మెదడులో ఆలోచనల హోరు. ఏం చేయాలి? అతన్ని తనతో పాటు తీసుకుపోవాలి. ఈ రాత్రి అతన్ని అప్పగిస్తే? ఇంత రాత్రివేళ వాళ్ళు నిద్రమత్తులో ఉంటారు. తగిన పారితోషికం అంటున్నారు. ఎంతిస్తారో? 5,000, 10,000, 1,00,000? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ముందు ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. నా పేపర్ అన్న అరుపు విని భార్గవ్ వెంటనే తేరుకున్నాడు. "మీరు నాతో వస్తే మా ఇంట్లో పడుకోవచ్చు. రేపొద్దున్నే మీ ఇంటి దగ్గర దిగబెడతా" అన్నాడు సాధ్యమైనంత సౌమ్యంగా. "మా ఇల్లా? ఎక్కడా?" అతను తన బట్టతల గోక్కుంటూ అడిగాడు. నాతో వస్తే చెప్తాను అన్నాడు అతని చెయ్యి పట్టుకుని. "ప్రామిస్?" అతను అమాయకంగా అడిగాడు. "ప్రామిస్." "మరి నన్ను హోటల్కి తీసుకెళ్తావా?" "తప్పకుండా." "అయితే నేను రెడీ" చిన్నపిల్లాడి మాదిరిగా అన్నాడు.
వెంటనే మరో డౌట్ వచ్చింది భార్గవకు. ఆ పిచ్చివాడిని హోటల్కు తీసుకెళ్తే ఎవరైనా గమనిస్తే వాళ్ళు కూడా తనతో పోటీ పడతారు. సాధ్యమైనంత త్వరగా ఇతన్ని తన ఇంటికి తీసుకెళ్ళాలి. ఆలస్యమైన కొద్దీ ప్రమాదం ముంచుకొస్తుందని అర్థమైంది. ఏయ్, ఏం చేస్తున్నారు? ఓ కానిస్టేబుల్ భార్గవ భుజం తట్టి అడగడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి, ఏం లేదు, మా అంకుల్తో ఇలా సరదాగా వచ్చాను. రోడ్డు మీదేమిటి మీటింగు? కరుకుగా అడిగాడు కానిస్టేబుల్. అబే, ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు, అందుకని మెల్లగా ఆగి ఆగి నడుస్తున్నాం అంటూ ఆలస్యం చేయకుండా ఆటోని పిలిచాడు. ఆటోలో అతన్ని కూర్చోబెట్టి తను కూర్చొని తన ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆటో కదిలింది. కానిస్టేబుల్ ఏదో అనేలోగా ఆటో వేగంగా ముందుకు వెళ్ళింది. భార్గవ చేతిలోని పేపర్ కింద పడింది. అరెరే, పేపర్ వదిలేసి వెళ్ళాడు అనుకుంటూ పేపర్ని మడవబోతూ ఓ మూలనున్న కనబడుటలేదు ప్రకటన చూశాడు. కానిస్టేబుల్కి చిన్న అనుమానం. ఇందాకటి అచ్చు ఇలాగే ఆ వ్యక్తిని పరిశీలనగా చూడకపోవడంతో అతడు గొప్ప అవకాశాన్ని మిస్ అయ్యాడు. ఎందుకైనా మంచిదనుకుంటూ ఆ పేపర్ని మడిచి తన ప్యాంటు జేబులోకి తోశాడు. రాత్రి 11 దాటింది. వంటగదిలోకి వెళ్ళి ఆమ్లెట్ వేసి బ్రెడ్ మధ్యలో పెట్టి అతనికిచ్చాడు. భార్గవ ఆవురావురమంటూ తిన్నాడు. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసిచ్చాడు. ఒక్క గుక్క కూడా వదలక గటగటమంటూ తాగేశాడు. అతడు రిలాక్స్ అయ్యాక, ఇప్పుడు చెప్పండి, మీ పేరేమిటి? మీకేమైనా గుర్తొస్తోందా అని అడిగాడు. ఆ వ్యక్తి కాసేపు 2 చేతులతో కణతలు నొక్కుకొని, నా పేరేమిటబ్బా? కృష్ణ, శోభన్ బాబా, సుమన, గుర్తు రావడం లేదు అంటూ గొణుక్కున్నాడు. ముందు మీరు రిలాక్స్ అవ్వండి అంటూ అతడికి ప్రత్యేకంగా పడక ఏర్పాటు చేశాడు. అటక మీద ఉన్న టేబుల్ ఫ్యాన్స్ కిందికి దించి ఓ స్టూలు మీద పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. అతను బుద్ధిగా కళ్ళు మూసుకున్నాడు. భార్గవకు నిద్ర రావడం లేదు. అతని మనసు నిండా ఆలోచనలే. ఏం చేయాలి? రేపొద్దున్నే పేపర్లో ఉన్న అడ్రస్కు వెళ్ళాలా? బ్యాంకుకు సెలవు పెట్టాలా? రకరకాల ఆలోచనలతో నిండిపోయింది అతని మస్తిష్కం. పేపర్ చదవడం వల్ల ఉపయోగం ఉండదని తనిన్నాళ్ళు అనుకున్నందుకు తనని తానే తిట్టుకున్నాడు. ఎంత మంచి అవకాశం! రేపటి నుంచి అన్ని పత్రికలు తెప్పించుకోవాలి అనుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటలైంది. నగరం నిద్రపోయింది. ఎక్కడో కుక్కల ఏడుపు సన్నగా వినిపిస్తోంది. దెయ్యాలను చూసి కుక్కలు ఏడుస్తాయని ఎక్కడో చదివాడు భార్గవ. నిజానికి అతడికి దయ్యాలంటే నమ్మకం లేకపోయినా రాత్రిపూట వాటి ప్రస్తావన వస్తే భయపడిపోతాడు. అది అర్ధరాత్రి కావడం, కుక్కలు ఏడవడం, ఏడ్చినట్టు అతను భ్రమపడడం అతన్ని భయాందోళనలకు గురి చేశాయి. వెంటనే లేచి బీరువాలో ఉన్న హనుమాన్ చాలీసా తీసుకొని చదవడం మొదలెట్టాడు. ఓ 10 నిమిషాలు చదివిన తర్వాత అతని భయం మత్తు వదిలింది. మెల్లిగా లేచి హాల్లోకి వెళ్ళి చూస్తే అతడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రేపొద్దున్నే అతన్ని అప్పగించాలని నిశ్చయించుకున్నాడు. అయినా భార్గవ మనసు స్థిమితంగా లేదు. వెంటనే అప్పగిస్తే, హమ్మో, అసలే మతిస్థిమితం లేనివాడు. అతన్ని కాపలా కాయడం చాలా కష్టం. అలా కాకుండా వెంటనే అప్పగించడమే మంచిదనుకున్నాడు. అడ్రస్ గుర్తు చేసుకున్నాడు. గుర్తుకు రాలేదు. పేపర్ కోసం వెతికాడు. అప్పుడు గుర్తొచ్చింది. పేపర్ని తను ఫ్లైఓవర్ మీదే వదిలేసిన విషయం. అతని గుండె గుబేలుమంది. కొంపదీసి ఆ కానిస్టేబుల్ పేపర్లోని ప్రకటన చూడలేదు కదా? చూసి తన అడ్రస్ పట్టుకొని అతన్ని తీసుకెళ్ళిపోతే? ఇలాంటి అనుమానాలు బోల్డొచ్చాయి. చికాగ్గా ఉంది. దానికి కారణం ప్రకటన ఉన్న పేపర్ మిస్ అవ్వడం. తనకు అడ్రస్ గుర్తు రాలేదు. ఇప్పుడెలా? అటు ఇటు విసుగ్గా పచార్లు చేస్తుంటే గుర్తొచ్చింది సడన్గా 2 రోజుల క్రితం తను బ్యాంకులో నుంచి పేపర్ తీసుకొచ్చిన విషయం. చెప్పులు తెగిపోతే అటెండర్ని అడిగి పేపర్ తీసుకొచ్చాడు. వెంటనే హాల్లో ఓ మూల ఉన్న చెప్పుల స్టాండ్ దగ్గరకు వెళ్ళాడు. చెప్పుల స్టాండ్ పక్కనే 2 రోజుల క్రితం నాటి పేపర్ ఓ మూలకు పడి ఉంది. ఆ పేపర్ చేతిలోకి తీసుకుని కంగారుగా మొత్తం తిరిగేశాడు. అందులో అతని ఫోటోతో తప్పిపోయిన ప్రకటన ఉంది. ఇంటి నెంబర్ 16, మిథిలానగర్. గబగబా పూర్తి అడ్రస్ తన జేబులో ఉన్న అడ్రస్ల బుక్లో రాసుకున్నాడు. ఒకసారి అతని వైపు చూసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. అర్ధరాత్రి 2 అవుతుండగా మెలకువ వచ్చింది భార్గవకు. ఎవరో తన దుప్పటిని లాగేస్తున్నారు. భయంగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆ మతిస్థిమితం లేని వ్యక్తి. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పళ్ళన్నీ బయటకు కనిపించేలా పెట్టి నవ్వాడు. అతని నవ్వుకు భార్గవ శరీరం జలధరించింది.
అతని చేతివేళ్ళలో గోళ్ళు హఠాత్తుగా పెరగసాగాయి. రెండు వైపులా కూరల్లా వచ్చాయి. భార్గవకు ముచ్చెమట్లు పోశాయి. అతనికి క్రితం రాత్రి తను చదివిన ఇంగ్లీష్ నవల వ్యాంపైర్ గుర్తుకొచ్చింది. శరీరం అంతటా చెమట. ఆ వ్యక్తి భార్గవ్ గొంతు చుట్టూ తన చేతులు బిగించి తన గోళ్లను అతని కంఠం దగ్గరికి తీసుకొచ్చాడు. డిమ్ లైట్ ఆరిపోయింది. మూలన ఉన్న వాటర్ జగ్ కింద పడింది. పిల్లి కీచుమని అరిచింది. నన్ను నన్ను చంపొద్దు అరిచాడు గట్టిగా. ఉలిక్కిపడి లేచాడు భార్గవ. డిమ్ లైట్ వెలుగుతూనే ఉంది. వాటర్ జగ్ టేబుల్ మీద ఉంది. భయం భయం. వాటర్ జగ్ టేబుల్ మీద ఉంది. భయం భయం. హాల్లోకి తొంగి చూశాడు. అక్కడ ఆ మతిస్థిమితం లేని వ్యక్తి నిద్రపోతున్నాడు ప్రశాంతంగా. ఒక్క క్షణం నిట్టూర్చి ఊపిరి పీల్చుకున్నాడు భార్గవ. అంటే తనకొచ్చింది కళ. ఎంత భయంకరమైన కళ! కలకే వణికిపోయాడు. చిన్నప్పటి నుంచి తనకు కళలంటే భయం. దానికి కారణం తనకెప్పుడూ భయంకరమైన కళలు రావడం. పెద్దయ్యాక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తే దాని గురించి కంగారు పడవద్దని చెప్పాడు. తనకు హర్రర్ పిక్చర్స్ అన్నా క్రైమ్ నవలలన్నా ఎక్కువ ఇష్టం. ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండడం ఒక కారణం. రాత్రిళ్ళు హారర్ సినిమాలు చూడడం, నవలలు చదవడం మానేయాలనే నిశ్చయానికి వచ్చాడు భార్గవ. అది తాత్కాలికమే. తెల్లవారితే అతనికి షరామామూలే. గ్లాసుడు నీళ్లు తాగి మంచం మీద కూర్చున్నాడు. టీపాయ్ మీద ఇంగ్లీష్ నవల ఉంది. అది క్రైమ్ నవల. కొద్దిగా చదవగానే భయం వేసింది. ఓ హాస్పిటల్ పేషెంట్లను చేర్చుకుని వాళ్ళ అవయవాలు, కిడ్నీలు, కాలేయం తీసి అమ్ముకుంటూ ఉంటారు. ఓ పేషెంట్కు చాలా కాలానికి కానీ తన కిడ్నీల్లో ఒక కిడ్నీ లేదని తెలియదు. చదువుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. కానీ చదవడం పూర్తయ్యాక భయం వేసింది. నిజంగా ఇలా జరుగుతుందా? భార్గవకు ఎంత భయం వేసిందంటే హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినా వెళ్ళకూడదనే నిర్ణయానికి వచ్చేంత. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతున్న మొహమంతా స్వేదం అలుముకునే ఉంది. భార్గవ ఆలోచనలు మళ్ళీ పిచ్చాడి మీదకి మళ్ళాయి. అతన్నేం చేయాలి? బుర్ర వేడెక్కినట్టు అనిపించింది. కళ్ళు మండుతున్నాయి. అలాగే వెనక్కి వాలి నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారకు ముందే మెలకు వచ్చింది. గబగబా లేచి బాత్రూంలో దూరి 7 అయ్యేసరికి మొత్తం ఫ్రెషప్ అయ్యాడు. హాల్లోకి వెళ్ళాడు. మంచం మీద మతిస్థిమితం తప్పిన వ్యక్తి లేడు. ఒక్క క్షణం భయం వేసింది. వెంటనే వాకిట్లోకి వెళ్ళి చూశాడు. గదులన్నీ వెతికాడు. కనిపించలేదు. ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు భార్గవకు. తనంతానే తిట్టుకున్నాడు. తనకసలు బుద్ధి లేదు. అతన్ని కనిపెట్టుకు ఉండాల్సిందే. ఇప్పుడేమిటి దారి? అనవసరంగా వచ్చే డబ్బును పోగొట్టుకోవడం అంటే ఇదే. షిట్! నుదురు మీద కొట్టుకున్నాడు. వెంటనే ఒక ఐడియా ఫ్లాష్లా వెలిగింది. స్లిప్పర్స్ వేసుకొని బయటకు పరుగు తీశాడు. తను బాత్రూంలో దూరినప్పుడు ఉన్నాడు. అంటే స్నానం చేస్తున్నప్పుడు బయటకు వెళ్ళి ఉంటాడు. వెంటనే వెళ్ళి వెతికితే దొరక్కపోడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం. రోడ్డు మీదకు వచ్చేశాడు. అరగంట పాటు మొత్తం తిరిగాడు. ఎక్కడా కనిపించలేదు. నిరాశగా ఇంటికి వచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. భయం వేసింది. కొంపదీసి దొంగలు పడలేదుగా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టి షాక్ అయ్యాడు. మతిస్థిమితం లేని వ్యక్తి సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో పాల ప్యాకెట్ ఉంది. ఏమలా చూస్తున్నావు? పొద్దున్నే కాఫీ తాగడం అలవాటు. హోటల్కు వెళ్ళి తాగుదాం అనుకున్నా. పాపం అనిపించింది. నిన్ను వదిలి తాగబుద్ధేయలేదు. పాల ప్యాకెట్ తీసుకొచ్చా అన్నాడు మతిస్థిమితం లేని వ్యక్తి. ఒక్క క్షణం తనకు కానీ పిచ్చెక్కలేదు కదా అనుకున్నాడు భార్గవ. అతని మాటలు వింటుంటే మతిస్థిమితం తప్పిందంటే ఎవరూ నమ్మరు. ఏంటి నన్ను పిచ్చోడిలా చూస్తున్నావు? నేను పిచ్చోడినా? భార్గవ వైపు తిరిగి అడిగాడు మతిస్థిమితం లేని వ్యక్తి. అవును, కాదు అన్నాడు ఏమనాలో తోచక. మరి నా పేరేమిటి? బుర్రగోక్కున్నాడు భార్గవ. చూసావా నా పేరు నాకు తెలియదు, నీకు కూడా తెలియదు. భలే ఏంటో అప్పుడప్పుడు ఇలా అన్నీ మర్చిపోతా. ఓసారి ఏమైందో తెలుసా? కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అన్నాడతను. ఏమైంది? అసంకల్పితంగా అడిగాడు.